హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఏలూరులో ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న E4 అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈట్, ఎంజాయ్, ఎంటర్టైన్ అండ్ ఏలూరు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మేము దాని ఆపోజిట్లోనే ఉన్నాము. ఒక ఎంట్రన్స్ వచ్చేసి కోర్టుకు వెళ్ళే దారి ఉంటుంది కదా, అటు సైడ్ అనమాట. అండ్ ఇంకో ఎంట్రన్స్ వచ్చేసి CMR పక్క నుండి E4. అన్నీ అయితే ఓపెన్ అవ్వలేదు, సో మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ప్రస్తుతానికి అయితే ఏమేమి ఓపెన్ అయ్యి ఉన్నాయో. అండ్ మీకు లోపల ఎలాంటి రైడ్స్ ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత, అసలు వర్తా కాదా, అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. CMR పక్క నుండి ఇక్కడ దారి అయితే ఉందన్నమాట ఎంట్రన్స్. లోపల మొత్తం 12 రైడ్స్ ఉన్నాయండి. మనం కాంబో అయితే తీసుకోవచ్చు. 6 రైడ్స్ ఇస్తారు. 6 రైడ్స్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అలా కాకుండా ఈచ్ రైడ్ అయితే కనుక 150. అండ్ పిల్లలు ఉన్నాయి కదా, ఈ మిక్కీ మౌస్ అండ్ జంపింగ్ ఒక రైడ్ ఉంది, అండ్ షూటింగ్, ఇవైతే ఈచ్ రైడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో టికెట్స్ అండ్ అబౌట్ 2 years టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడే టికెట్స్ అయితే తీసుకున్నాము. సో రైడ్స్ అయితే స్టార్ట్ చేస్తాము. కాంబో టికెట్స్ అయితే తీసుకున్నాము 500కి 6 రైడ్స్ అనమాట. సో ఏవైనా 6 రైడ్స్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఒకే రైడ్ ఇద్దరు కనుక ఎక్కితే కనుక 2 టికెట్స్ అయితే కట్ చేస్తారు. లెట్స్ గో. ఫస్ట్ అయితే బంపింగ్ కార్స్ అయితే ఎక్కుతున్నారు. శిశిరా, స్వీటీ అండ్ ధీరజ్. హాయ్ శిశిరా, హాయ్. సో మొత్తం అయితే ఓపెన్ అవ్వలేదు, జస్ట్ కొన్ని గేమ్స్ మాత్రమే ఓపెన్ అయినాయి అనమాట. అండ్ పబ్లిక్ కూడా అంతగా లేరు. ఈట్ సెక్షన్ అంటే ఫుడ్ సెక్షన్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఓన్లీ గేమ్స్ జోన్ మాత్రమే ఓపెన్ అయింది. బంపింగ్ కార్స్ కి టోటల్ గా 5 minutes టైం అయితే ఇస్తున్నారండి రైడ్ చేయడానికి. దీని తర్వాత శిశిరా మిక్కీ మౌస్ అయితే ఎక్కుతానంది. మీరు మిక్కీ మౌస్ కనుక ట్రై చేయాలనుకుంటే సింగిల్ గా టికెట్ అయితే తీసుకోవచ్చండి. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్తానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. వీళ్ళు వచ్చేసి మా పాతింటి నైబర్స్ అనమాట, తేజ అండ్ ఫ్యామిలీ. ఈ యాక్టివిటీ అయితే తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. అండ్ ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇద్దరికి ఉంటుంది. పెద్దవాళ్ళని మ్యాక్సిమం 65 kgs లోపల వాళ్ళని అలౌ చేస్తున్నారు. దీని తర్వాత బాల్స్ జోన్కి అయితే వెళ్ళామండి. ఇక్కడైతే కిడ్స్ సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మనకి లోపలే చాలా స్లైడ్స్ ఉన్నాయండి. అండ్ చిన్నపిల్లలు ఆడుకోవటానికి బ్రిడ్జెస్, నెట్స్ అండ్ స్లైడ్ చేయడానికి ఒక రాడ్, అలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇదంతా వచ్చేసి సెంట్రల్ ఏసీ హాల్ అనమాట. పేరెంట్స్ వెయిట్ చేయడానికి వెయిటింగ్ ఏరియా కూడా ఉంది. కాంబోలో కాకుండా సపరేట్గా ఈ జోన్లోకి రావాలంటే కనుక పర్ కిడ్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. అండ్ 15 minutes టైం అయితే ఇస్తారు ఆడుకోవడానికి. ఆ 15 minutes అనేది కొంచెం తక్కువ టైం అనిపిస్తుంది నాకు, ఎందుకంటే 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ టైం ఇస్తే బాగుంటుంది. అండ్ వన్స్ పిల్లలు ఈ జోన్లోకి ఎంటర్ అయితే కనుక అంత తేలిగ్గా బయటకి అయితే రారండి, చాలాసేపు ఎంజాయ్ చేస్తున్నారు. శిశిర అయితే ఈ గేమ్ జోన్లో సూపర్గా ఎంజాయ్ చేసిందండి. మేమైతే ఇక్కడే బ్యాక్ టు బ్యాక్ ½ an hour స్పెండ్ చేసి 2 టికెట్స్ అయితే యూజ్ చేసుకున్నాము. E4 గేమింగ్ జోన్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన ఏలూరు కొత్త బస్ స్టాండ్ ఆపోజిట్లో SPC సినిమాస్ ఉంది కదండి, CMR వాళ్ళది, దాని పక్కనే ఉంటుందన్నమాట. అండ్ టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే ఈవినింగ్ 4 o'clock నుండి నైట్ 10 o'clock వరకు ఉంటుంది. దీనికి ఎంట్రన్స్ టికెట్ అయితే ఏమీ లేదండి. మీరు ఏమైనా రైడ్స్ చేయాలనుకుంటే మాత్రం కాంబో టికెట్ కానీ సింగిల్ టికెట్ కానీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత నేను శిశిరతో ఇంకొకసారి బంపింగ్ కార్స్ రైడ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను. అండ్ ఇక్కడ ఓన్లీ 3 కార్స్ మాత్రమే పనిచేస్తున్నాయి, రిమైనింగ్ 2 కార్స్ పనిచేయట్లేదు అట్ ప్రెసెంట్. అండ్ మీరు వస్తే కనుక బ్లూ కార్ అయితే తీసుకోండి, అది చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి చిన్న రైల్వే స్టేషన్ సెటప్ అండి. అండ్ ఇక్కడ మనం ట్రైన్ రైడ్ అయితే చేయొచ్చు. ఒక రైడ్లో మనల్ని 3 rounds అయితే తిప్పుతున్నారండి. ఓవరాల్గా ఈ ఫన్ జోన్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే కనుక మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అండ్ కాంబో తీసుకుంటే 500 రూపీస్కి 6 రైడ్స్ అయితే చేస్తారు, అది కొంచెం వర్త్. అండ్ ఇండివిజువల్గా అయితే 150 రూపీస్ పర్ రైడ్ అంటే కొంచెం కాస్ట్లీ అనే చెప్పొచ్చు. వీటితో పాటు బోట్ రైడ్, ఫ్రీ ఫాల్, చిన్న కొలంబస్ అండ్ బుల్ ఫైట్, ఇలా ఇంకొన్ని రైడ్స్ కూడా ఉన్నాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.